50 నిమిషాలు అయిపోయింది, టైం ఉన్నది. చూడండి ఇక్కడ అది ఏం కనబడుతుందండి, క్యాటర్ పిల్లర్, గొంగళి పురుగు. అది ముద్దుగా ఉంటుంది, గమ్మత్తుంటుంది, నాకు తెలుగు బాగా వస్తుంది. ముద్దుగా నల్లగా చక్కగా ఉంటుంది. అనగానే ఆకు మీద మస్తు పడుకొని ఉంటుంది, ఇంత ఎంజాయ్ చేస్తుంటారు. హాయిగా ఆకు ఉంటుంది, మంచిగా ఏదో ఎంజాయ్, ఈరోజు యూత్ ఎంజాయ్ చేస్తుంటుంది చూడండి కదా, రోజు రకరకాల ఎంజాయ్ చేస్తుంటారు కదా. ఆ రకంగా ఆనందంగా మహాలోకం అది ఇంకొంత దొరుకుతుంది. కానీ దానికి ఒక ఆలోచన వచ్చింది, నాలాంటి వాళ్ళు వచ్చి సీరియస్ వచ్చి చెప్పాను కదా, ఆలోచన కలిగింది. దాంట్లో ఆలోచన కలిగింది, నా చుట్టూ గూడు కవచం ఏర్పరచుకుంది, పిప్పగా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత మెల్లిగా రంధ్రం చేసుకుంది. ఆ రంధ్రం చేసుకుని మనం చూడండి యూట్యూబ్ దొరుకుతుంది. మెల్లిమెల్లిగా అది బయటకు వస్తుంటే రెక్కంచు రక్తం వస్తూ ఉంటుంది, నిజమండి. అది మామూలుగా రాదు. తల్లి పుట్టినప్పుడు వాడికి ఎట్లా ఉంటుంది, తల్లి పుట్టినప్పుడు వాడికి ఎలా ఉంటుందో ఆ యొక్క గొంగళి పురుగు కూడా అలాగా మెల్లమెల్లగా వస్తుంటే అప్పుడు ఏమవుతుందండి, బయటకు వచ్చేది ఏంటండి, ఏమొస్తుంది, బటర్ఫ్లై ఏదో వస్తుంది. ఈ యొక్క సీతాకోకచిలుక బయటకు వస్తుంది. అంతకుముందు గొంగళి పురుగా ఉండేది, సీతాకోకచిలుక బయటకు వచ్చిందండి. అలాగే గొంగళి పురుగు తీసుకొచ్చి మీరు వేసిన అనుకోండి, ఈ అమ్మాయిని వేసిన అనుకోండి, ఆ అబ్బాయి వేసుకోండి, మరి ఇట్లా అంటాడు, మీరు అంటాడు, అబ్బాయి కూడా అంటాడు, గొంగళి పురుగు ఎలర్జీ. అదే సీతాకోకచిలుక ఉందనుకోండి, ఈ అంతా కూడా బయట సీతాకోకచిలుక అంతా కూడా సాయంత్రం కూడా పోయి పడి తూనీగా అదో సినిమా నాకు వస్తుంది. ఆ తూనీగా నేనంటే నువ్వు ఇష్టం మీద ఉన్నది ఆ సినిమా. ఆ తూని పట్టుకుంటా చాలా సీరియస్. మీరు గొంగళి పురుగులా ఉంటారా, మీ ఇష్టం. మీరు సీతాకోకచిలుకలారా మారుతారా, మీ ఇష్టం. గొంగళి పురుగు మారితే మీరు ఎవరు వస్తుంటే అదే వాడు అడ్డే పోతుంది. ఉనకాయ గుట్కా ఓ కత్త ఏ కత్త పూజలు పైగా అనుకుంటారు. అదే గొంగళి మీరు ఒక ఊరికి మంచిగా ఉన్నతంగా తయారనుకోండి, మీ ఎంట జనం పడతారు, మీ ఎంట జనం వస్తారు. కాబట్టి లైఫ్ ఈజ్ ఇన్ లైన్స్. అదృష్టం ఎవరి చేత ఉన్నది.